హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చెప్పుకునే సబ్జెక్ట్ ఏంటంటే యూపీఎస్ నెక్స్ట్ ఎస్ఎంపీఎస్ గురించి అనమాట. ఈ రెండు ఎందుకు చెప్తున్నానో మీకు ఇప్పుడు చెప్తాను. చాలామంది సిస్టమ్స్ కొంటూ ఉంటారు. అలా కొన్నప్పుడు వాళ్ళు ఏంటంటే బేసిక్ సిస్టమ్స్ కొన్నప్పుడు ఓకే, బేసిక్ సిస్టమ్కి మనకి ఇలా 600 వాట్స్ ఎస్ఎంపీఎస్ సరిపోతుంది. ఇది కూడా 600 వాట్స్. చాలామంది ఏం చేస్తారంటే హై అండ్ సిస్టమ్స్ కొని దానికి ఇలా 750 వాట్స్, 650 వాట్స్, 1000 వాట్స్ ఎస్ఎంపీఎస్ తీసుకుంటారు. దానికి కూడా మనం చేసే పొరపాటు ఏంటంటే దానికి కూడా వాళ్ళు వేసిందంటే 600 వాట్సే వేస్తారు. అలా వేయడం వల్ల ఏంటంటే ఆ గ్రాఫిక్ కార్డు పవర్కి, సిస్టమ్ పవర్కి, బోర్డుకి వచ్చే పవర్కి వాళ్ళు ఏంటంటే కంపల్సరీ ఇది త్వరగానే పోవడం జరుగుతాయి. కాబట్టి ఇవి ఎప్పుడైనా సరే ఐఎన్ సిస్టమ్స్ కొనుక్కున్నప్పుడు మీరు నార్మల్ ఎప్పుడు యూపీఎస్లో కొనుక్కోకండి. అంటే నార్మల్ అంటే నేను ల్యాబ్ కేర్ గురించి కానీ ఇట్ల గురించి కానీ చెప్పట్లేదు. ల్యాబ్ కేర్లో కూడా 1 kV ఉంటుంది, జెబ్రానిక్లో 1 kV ఉంటాయి. అలాగే మీకు ఇప్పుడు చూసారు కదా, ఇది కూడా న్యూమరిక్. ఇదేంటంటే 1 kV యూపీఎస్ అనమాట. ఈ 1 kV యూపీఎస్ అంటే ఐఎన్ సిస్టమ్ తీసుకున్నప్పుడు కంపల్సరీ మీరు 1 kV యూపీఎస్ తీసుకుంటే సిస్టమ్ మీకు సేఫ్టీగా ఉంటుంది. ఏమైనా పవర్ కొంచెం ఏమైనా వచ్చినా, పవర్లో ఇబ్బంది వచ్చినా బ్యాటరీస్ కూడా ఎక్కువ నిలబడతాయి అనమాట. ఇప్పుడు ఇవి మనం దానికి 1 kV యూపీఎస్కి 600 యూపీఎస్కి మనం ఒకసారి మీకు చూస్తే తేడా చూస్తే మీకు తెలుస్తుంది. ఇలాగా మనం ఎస్ఎంపీఎస్ గురించి, యూపీఎస్ గురించి చెప్పుకున్నాం కదా. అంటే ఇది ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది అని చెప్పి నేను రెండింటికి తేడా చెప్పాను. అంటే ఎక్కడైనా మీరు బై చేసుకున్నా ఏం చేసుకున్నా చూస్తే మీకు తేడా ఉంటుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ చిన్న ఎస్ఎంపీఎస్కి 450 వాట్స్ ఎస్ఎంపీఎస్కి ఇది ఇలా మ్యాచ్ అవుతుంది. ఇలా చేసుకోవచ్చు, పర్లేదు. చాలామంది ఏంటంటే ఇది కొనుక్కొని ఈ ఎస్ఎంపీఎస్ తీసుకుని దీనికి అటాచ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అలా చేస్తే బ్యాటరీ లైఫ్ రాదు, కంపల్సరీ బ్యాటరీ పాడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అంటే ఎస్ఎంపీఎస్లు కూడా పోతాయి అన్నమాట. ఈ ఎస్ఎంపీఎస్కి ఇలా ఈ యూపీఎస్ ఇలా సెట్ అవుతాయి అనమాట. మీరు ఎప్పుడైనా బై చేసినప్పుడు కంపల్సరీ 650, 750 తీసుకున్నప్పుడు ఇలా 1 kV యూపీఎస్ తీసుకోండి. నార్మల్ తీసుకున్నప్పుడు మీకు ఇలా సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకో విషయం ఏం తలుచుకున్నానంటే, మీరు యూపీఎస్ కొన్నారు కదా అని చెప్పి మీ ఇంట్లో లేజర్ ప్రింటర్లు ఉంటాయి కదా, ఆ లేజర్ ప్రింటర్లు కూడా ఏం చేస్తారంటే యూపీఎస్ కనెక్ట్ చేస్తూ ఉంటారు. మీకు చాలామంది అర్థం కాదు బ్యాటరీ ఎందుకు పోయిందో, కొత్త యూపీఎస్ కొన్నాను కదా మొన్న అనుకుంటారు. ఆ లేజర్ ప్రింటర్ పెట్టడం వల్ల కూడా యూపీఎస్లు పోతూ ఉంటాయి అన్నమాట.